ఈరోజు ఈ మీడియా సమావేశానికి కానీ గల ముఖ్య కారణం ఫస్ట్ నేను ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను పెట్టబోయే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏమిరా అంటే గిన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ పెట్రోల్ బంకు నడుస్తూ ఉంది. మున్సిపల్ పెట్రోల్ బంకు దాదాపు 22 ఆ టైం నుంచి 21 కరోనా 22 ఆ టైం నుంచి నడుస్తూ ఉంది. వైసీపీ హయాంలో పెట్రోల్ బంకు కట్టినారు. ఆ టైం నుంచి పెట్రోల్ బంకు నడుస్తుంది. అన్నీ బాగానే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకు నడిచిన దాంట్లో ఈరోజు అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో అతను మనకు లెక్కాచారం మొత్తం చెప్పిపోవాలి. ఆ చెప్పిపోవడంలో 1,30,00,000 రూపాయల డబ్బు తేడా కనబడుతుంది. ఈ డబ్బు ఏమైంది? మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఈ మున్సిపల్ మొత్తం జరిగే కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, బంగారెడ్డి వైస్ చైర్మన్, ఖాజా వైస్ చైర్మన్ వీళ్ళే నడుపుతున్నారు. ఇన్ని రోజుల నుంచి 1,30,00,000 రూపాయలు తేడా ఉన్నప్పుడు బంగారెడ్డికి ఏమాత్రం కూడా తెలియకుండా పోయింటుందా చైర్మన్ కానీ బంగారెడ్డి కానీ వాళ్ళకు? ఈరోజు అంత డబ్బు తేడా వచ్చినా కూడా నిన్న మేము ఎగ్జిబిషన్ పెట్టింటే మాడెం సుధాకర్ రెడ్డి అని మా కార్యకర్త, పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, ఎన్ని రోజుల నుంచి ఉండే వ్యక్తి, అతని ఎగ్జిబిషన్కు డబ్బు బాగిపోయినాడు. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ నుంచి వర్షాలు, వాగులు ఇవన్నీ వచ్చినాయి. టోటల్గా నష్టపోయినాడు. ఎంతో టైం కోరుకున్నాడు కడతా అంటే దానికి ర్యాలీలకు, ధర్నాలకు అవన్నీ కూర్చున్నాడు. ఈరోజు ఎవరిని అడగాల? బంగారెడ్డి. మీరే చెప్పండి. బంగారెడ్డే కదా ప్రతిరోజు వాళ్ళే కూర్చుంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న, బంగారెడ్డి వీళ్ళే ధర్నాలు కూర్చున్నారు, ర్యాలీలు కూర్చున్నారు. ఈ పొద్దు ఈ 1,30,00,000 రూపాయలు తేడా వచ్చిన దానికి మేమేం చేయాలా? మేమెవరి దగ్గర పోయి ఈ ర్యాలీలో కూర్చోవాలా? దానికి సమాధానం మీరే చెప్పాలా. మున్సిపాలిటీ మీ చేతిలోనే ఉంది, మీరే నడుపుతూ ఉన్నారు. ఇంత డబ్బు తేడా వస్తే కూడా అడగకుండా చేయకుండా ఎందుకుండారు? మేమేదో కొంత డబ్బు బాకీ ఉండి కడతామనే దానికే ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేసినారు. మీరు కూడా నడుపుతా అన్నప్పుడు ఏమి ఎక్కడ మనమే ఆడుకున్నాం, మనం కరెక్ట్ ఉంటే కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తా పోవాలని ఇది మా అభిప్రాయము. మేము అనుకుంటా ఉన్నాము ఇది చాలా తప్పు. బంగారెడ్డి, నువ్వు దీనికి లెక్కాచారాలు చెప్పాలా. ఎక్కడికి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అనేది 1,30,00,000 రూపాయలకు మీరు జవాబు చెప్పండి. మేము సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మేము పెట్రోల్ బంకు, సిరుపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదానికి పెట్రోల్ బంకు పెట్టామన్నా? 1,30,00,000 ఎత్తినారు. దానికోసం పెట్టుకున్నావు. నీ కడుపు నింపేదానికి పెట్టుకున్నావు. సిరుపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నది? సిరుపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ, నీ అనునాయులకే, నీ మనుషులకే ఇచ్చుకున్నావు. ఎవరిని పోటీలో వేలంపాటలో పాల్గొడుకోకుండా నువ్వే ఒక రూపకల్పన చేసుకొని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరూ రాకోకుండా పడుకునే దాని మీద 10 లక్షలు డబ్బు కట్టాలా? కట్టినావా? కట్టించినారా దాన్ని? ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పాడితే సుధాకరు వాళ్ళ మనుషులు దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు. ఇప్పుడు ఈ డబ్బు ఎవరు కట్టాలనా? ఇట్లాంటి కట్టినా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా మంచి ఆలోచన చేయి. దేవుడు అనేటోడు పైన చూస్తూ ఉంటాడు. నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో. టీ బంకులు నేసి మాదిరి ఒకరికి అద్దేది, నవ్వుతూ ఉండేది, మళ్ళీ పిలిచితే పలకపోయేది. ఏమలవాట్లు ఇవి? ఇప్పుడు మళ్ళీ పోతాడు, కొత్త అవతారం ఎత్తినాడు రాజమౌళి శ్రీప్రసాద్ రెడ్డి గారు. ప్రజల్లోకి పోతాడు, గ్రూప్ కమిటీలు, వార్డు కమిటీలు అని పెడతాడు. ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు? పొద్దుటూరు పట్టణ ప్రజలారా, లీడర్స్ ఈ విధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే ప్రజలతో అవసరం కాబట్టి, ఓటు రావాలి కాబట్టి ఈ విధంగా ఉన్నాడు. గెలిచినాక తన అవతారం చూసినారు కదా మీరే. ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు. పిండి వస్తుందంటే బయటికి వస్తాడు. పిండి రాదు, పిండి ఇవ్వాల్సినది ఉందంటే లేడు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జ్వరం. పొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఇప్పుడైనా రాజమౌళి యొక్క నిజ రూపాన్ని గమనించండి. రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లలో అతను పెట్టిన అభ్యర్థులను చిత్తుగా ఓడియండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.